రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం అయింది. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలు సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. 1 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా కేవలం ఒక పింఛన్ 4,000 రూపాయలు చేశారు తప్ప అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, ఒక్కొక్క తెలుగు రుణమాఫీ అయితే కానీ ఏ ఒక్క పథకం కూడా చేయకపోగా వాళ్ళు ప్రవేశపెట్టిన సూపర్ 6 కూడా ప్రవేశపెట్టకపోగా కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ కేసుల్ని, అక్రమ కేసులు బనాయిస్తూ కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు కడప మేయర్గా నా మీద కేవలం నా కొడుకు కాంట్రాక్టర్ లిస్టులో ఉన్నాడని, అది మేయర్గా నాకు తెలిసే జరిగిందని, అది కేవలం నా మీద సుడ్డు చూపి నన్ను డిస్క్వాలిఫై చేసి కేవలం కోర్టుకు కూడా పోయినకుండా ఆ డిస్క్వాలిఫైని ఇమీడియట్గా ఆ రోజుకే ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేయడం మరీ దారుణమైన పరిస్థితి. నిజంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉందా? రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందా? నియంత పరిపాలన జరుగుతుందా? ఇదంతా లోకేష్ కనుసైకల్లో జరుగుతున్న ప్రభుత్వం. ఈరోజు మహానాడు వచ్చినారు, కడప నగరంలో మహానాడు జరుపుకుంటారు. నిజంగా ఈ మహానాడులో వాళ్ళు ప్రవేశపెట్టింది 1 సంవత్సరంలో ఏమి ప్రవేశపెట్టాం, మేము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, ప్రజలకి మేలు చేశాం అని చెప్పాల్సింది పోయి కేవలం వాళ్ళ పార్టీ గొప్పలను చెప్పుకోవడం, అధికారులు ఏమి ఇచ్చినాం, మా చంద్రబాబు ఏ విధంగా చేశాడని చెప్తున్నారు తప్ప ఏ సంక్షేమ పథకాలు కానీ ఆచరణ చేసినట్టు మేము ప్రవేశపెట్టినట్టు చెప్పలేదు. కేవలం నా మీద కక్షపూరితంగా శాసనసభ్యురాలు ఒక కుర్చీ కోసం పైన వేయలేదని ఆ కుర్చీ కోసం ఆరాటపడుతూ నా మీద అక్రమంగా డిస్క్వాలిఫై చేసి సుంకానందం పొందినారు, రాక్షసి ఆనందం పొందినారు. నిజంగా మాకు కోర్టుకు వెళ్ళడం, న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది కాబట్టి ఈరోజు నాకు స్టే రావడం. నిజంగా ముందు కూడా ఇంకా ఎన్నెన్నో చేస్తారు. నిన్ననింది మహానడిలో కుక్కల వ్యాక్సిన్లో కూడా మేము అక్రమంగా డబ్బులు తీసుకున్నామని. నిజంగా ఎవరు అక్రమంగా డబ్బులు తీసుకుంటారో, ఎవరు చేస్తున్నారో అన్ని అధికారులు చేసే పని కేవలం మా మీద బురద తల్లేట్టుగా మా మీద చేయడం అనేది చాలా దారుణమైన విషయం. నిజంగా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నూకలు చెల్లిపినాయి. 1 సంవత్సరంలో ఏ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు. ఒక మహిళకి 18 నిండిన మహిళలకి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అని చెప్పి మోసం చేయడం కానీ, ప్రతి ఇంట్లో తల్లికి వందనం 15,000 ఇస్తా అని చెప్పి, నలుగురు ఉంటే 60,000, 5 మంది ఉంటే 75,000 ఇస్తా అని చెప్పి ఒక్క అడుగు కూడా చేయకపోక ఈరోజు పిల్లలు చదువుకునే దానికి ట్యాబులు కూడా ఇవ్వకుండా, అమ్మఒడి ఇవ్వకుండా, స్కూల్లో కొత్తగా యూనిఫార్మ్లు ఇవ్వకుండా వాళ్ళకి చేయడం అనేది మరీ దారుణం. ఈ మహాకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా తుంగలు తొక్కి వాళ్ళు ప్రవేశపెట్టే సూపర్ 6 పథకాలు కూడా ప్రవేశపెట్టకపోవడం మరీ దారుణం. రాబోయే రోజులు ఇలాగనే ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, ఉద్యమాల బాటలు నడుస్తాం. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు సువర్ణ పరిపాలన అందిస్తామని కూడా తెలుపుతున్నాం. ఈరోజు న్యాయ వ్యవస్థకి మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ న్యాయం ఉన్నంత వరకు, న్యాయ వ్యవస్థలు ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుందని, వీళ్ళు చేసే అరాచకాలు, దుర్మార్గుల పని ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు నా మీద పెట్టిన కేసులో ఎటువంటిది నాకు సంబంధం లేని విషయం. నన్ను డిస్క్వాలిఫై చేసిన దాంట్లో కూడా అంత అధికారులు చేసిన తప్పులు నా మీద నొద్దడం, అధికారులు చేసే వాళ్ళ పనులు కూడా నేను చేశానడం మరీ దారుణమైనది. నిజంగా న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఇట్లాంటి విషయాలన్నీ ఖండిస్తూ తిరిగి ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు కూడా అన్నీ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడతాం కూడా తెలియజేసుకుంటున్నాం.